కౌడిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక మంగళవారం నాడు నర్సాపురం ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చిలుముల దుర్గారెడ్డి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసా పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా సంగప్ప వడ్లశేఖర్, అజ్మీరా రమేష్, ప్రధాన కార్యదర్శి ముసనగారి హరీష్ కుమార్, కోశాధికారిగా పోల నవీన్ కుమార్, సహాయ కార్యదర్శిగా దశరథ్ గౌడ్, యూసుఫ్, ప్రచార కార్యదర్శులుగా డబ్ల్యూఏసు మహేష్, గోవిందుపల్లి నరసింహులు, శ్రీకాంత్, నాగరాజు, బీసా నరసింహులు, యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా చిలుముల రాజిరెడ్డి, యూత్ గ్రామ అధ్యక్షులుగా మంగళపర్తి సందీప్ కుమార్, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్ గౌడ్, మహిళా విభాగం గ్రామ అధ్యక్షురాలిగా గొల్ల కొమరమ్మ, ఉపాధ్యక్షురాలుగా సాకలి యాదమ్మ, కార్యదర్శిగా గొర్రె శ్యామలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి అభినందించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డిని శాల్వాతో నూతన కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని, కనీసం రైతులకు యూరియా అందివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతులకు కష్టం రానివ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎల్లం రాజు నాయక్, కిషోర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పోలా నవీన్ కుమార్, సందీప్ కుమార్, సత్యం గౌడ్, గౌరెడ్డి, మోహన్ నాయక్, కాంతారావు, వర్రి సుధాకర్, నాయికోటి శ్యామ్ సుందర్, సంతోష్ గౌడ్, మర్రి శ్రీనివాస్, మహబూబ్, ప్రతాప్ గౌడ్, యేసు గౌడ్, రాజు, రవిసాగర్, ఆంజనేయులు, పోచయ్య, పోచగౌడ్, యాదుల్, మినాస్, నవీన్, రవి, మాధవరెడ్డి, శివరాజ్, రాయగిరి, జగన్నాయక్, కుత్బుద్దీన్, శేఖర్, రాయగిరి గౌడ్, రాములు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మనం స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొంత రామగౌడ్ గారు కూడా అధ్యక్షులు గారు ఏమన్నారంటే ఇక్కడ కొంత మన కమిటీ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మరి కమిటీ లేకపోవడం వల్ల ఎవరికి చెప్పాలో కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. ఒకరికి చెప్తే ఒకరికి సమాచారం అందలేదు అని చెప్పేసి అనడంతో ఇక్కడ కమిటీ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరంతా కూడా యునానిమస్గా కూర్చొని మాట్లాడుకొని ఈరోజు కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పెద్దలు గౌరవనీయులైనటువంటి పురుషోత్తం గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సంగప్ప గారిని, అదేవిధంగా కార్యదర్శిగా హరీష్ గారిని ఎంపిక చేసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా యూత్ అధ్యక్షులుగా సందీప్ గారిని, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి అధ్యక్షులుగా కొమరమ్మ గారిని, అదేవిధంగా గొర్రె శ్యామల గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపిక చేసుకోవడం బాగానే ఉంది. కమ్యూనికేషన్కి ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సమాచారం ఇవ్వడానికి అధ్యక్షులకు, సెక్రటరీ గారికి ఇస్తాం. కానీ మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అధ్యక్షులకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్పుకుంటున్నారు, మాకేంలే అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి సహకారం అందిస్తేనే అప్పుడు నిజంగా మనం పనిచేసినట్టు, మన బీఆర్ఎస్ పార్టీని మనం బలం చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులుగా మరి భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరినో ఒకటి పెట్టాలి కాబట్టి మనకు మీరందరి కోరిక మేరకు వీళ్ళని ఏర్పాటు చేస్తున్నా వారికి సంపూర్ణ సహకారం మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేనే పోతా, మిగిలిన వాళ్ళకి చెప్పను అనేది మర్చిపోదాం. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లు ఉన్నాం. మళ్ళీ ఒకరికి ఒకరు బలం ఉండాలి. మనం నిత్యం పోరాటం చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక వ్యతిరేక కార్యక్రమాలకు మనము ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మన పైన ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా సంఘటితంగా పోరాడితే తప్పకుండా ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఆ విధంగా అందరం కూడా సహకారంతో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు అదే విధంగా ఉన్నాయి. మరి ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఒక మాటలాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు వెళ్తా ఉంది. ఆ రోజు ఏంటంటే గెలుస్తామా లేదమా తెలియని పరిస్థితిలో ఇష్టం వచ్చినటువంటి, నోటికి వచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చి అమలు కానటువంటి అన్నీ కూడా చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ మన ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా రైతులు, ఎందుకంటే మనం అందరం కూడా రైతులే ఎక్కువ శాతం మనం ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులం ఉన్నాం. ఈరోజు మనకు సంబంధించినటువంటి యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈరోజు రైతన్నలు స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో ఏ విధంగా ఉంది,
ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈరోజు అందరికి అర్థమైతే ఉంది. కానీ దానికి మనం ఇంకొంత వారికి తోడై మరి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే చెప్తున్నారు, అప్పుడు చెప్పింది ఏమని, మరి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో, యూరియా ఉందో, వారు ఉపయోగించినటువంటి సమయంలో మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నన్ను ఒక 10-15 సార్లు ఢిల్లీకి పంపించి అక్కడితో మాట్లాడి మనకు తీసుకొచ్చి దాదాపు 4-5 లక్షల మెట్రిక్ టన్ల యూరియాని తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టడం, తర్వాత వచ్చినటువంటి యూరియాని మనం వాడుకోవడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే దూరదృష్టితోని ఆలోచనతోని రైతులు ఎంత పంట వేసుకున్నారు, ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఎంత అలుకుడు మందు అవసరం ఉంటుంది, ఇవన్నీ తెలిసి ఆలోచన చేసి ప్రణాళిక ప్రకారంగా ఆ రోజు కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులకు పూర్తిగా అవగాహన లేకుండా ఎంత ఎంత పంట వేసుకున్నారు, ఈరోజు ఎంత యూరియా అవసరం ఉంటనేది కూడా ఆలోచన లేకుండా. ఫస్ట్ మన భూమికి సారవంతమైనటువంటి జీలుగా విత్తనాలు జరుగు ఆ విత్తనాల నుంచే స్టార్ట్ అయ్యి తీస్తున్నాం మనకు షార్టేజ్ అనేది. దాన్ని కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడేటువంటి పరిస్థితి. తర్వాత అలుగు మందు లేదని చెప్పేసి అన్నారు. తర్వాత నాట్లు వేసిన తర్వాత ఇప్పుడు యూరియా ఒక్కసారిగా రైతులు ఏ విధంగా మరి అసహనానికి గురవుతా ఉన్నారు, ఆవేదనకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవాలా. వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ వీలుంటే అక్కడ మనం వారితో పాటు మరి రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వారికి సరిపడేంత యూరియా ఇప్పించేదాకా కూడా మనం వారందరి వెంట ఉందామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా చాలా కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతు బంధు ఎలక్షన్స్ ఉన్నాయనేసి రైతులందరూ కూడా అర్థమవుతూనే ఉంది. రైతు బీమాకి ఇంతవరకు ప్రీమియం కట్టలేకుండా ఇప్పుడు ప్రీమియం కడుతున్నారు. మొన్న గట్టిగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా వాదన వినిపిస్తే ఇప్పుడు మన ప్రీమియం కట్టేసి, తర్వాత మహిళలకు ఇస్తాన్నారు 2500 ఇస్తలేరు, పెన్షన్ 4000 ఇస్తలేరు, మహిళలకు స్కూటీలు ఇస్తామని లేదు, తులం బంగారం లేదు, చెప్పు ఇండ్లు అన్నారు. ఇండ్లు కూడా మరి కొంతమందికి 60 గజాల కండిషన్ పెట్టి కట్టుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్టినటువంటి వాళ్ళకు కూడా బేస్మెంట్ బిల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మంత్రి చెప్తున్నారు ఏంటంటే మేము అతి కష్టం మీద బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా మనం అన్నీ కూడా వారు చేసినటువంటి హామీలు ఏంటి, మరి ప్రజలకు ఇచ్చింది ఏముంది అని చెప్పేసి ఒకసారి మనం అందరినీ కూడా చేయాలా. మనం ఎక్కడంటే అక్కడ చర్చలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుంది అని చెప్పేసి మనం ప్రతి దగ్గర ఏడో ఒక నలుగురు కూర్చున్నా కూడా ఆ వ్యతిరేక పవనాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకి ఇప్పుడు కమిటీ ఆల్రెడీ ఇక్కడ ఉంది, మండల అధ్యక్షులు, మన మండలి టీం ఉన్నారు, అంతా కూడా పెద్దలు ముఖ్యులందరూ కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఒక ఫోన్ కాల్తో మేమందరం కూడా మీ ముందు ఉంటాం. కాబట్టి మీరంతా ధైర్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం కూడా ఏంటంటే ఎన్నికలు పెట్టాలంటే భయపడుతోంది, రావడం జరుగుతోంది. మరి ఈరోజు కోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు మరి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తుంది కాబట్టి పెడుతుండొచ్చు. మళ్ళీ దాంట్లో కూడా ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. ఎలక్షన్స్ కంటే ముందు బీసీ డిక్లరేషన్ మీటింగ్ని ఒక కామారెడ్డిలో పెట్టింది. ఆ రోజు తెలియదా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఈ యొక్క 42% సాధించుకోగలుగుతాం, మన రాష్ట్రంలో అయితే మనం చేయలేమని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ అందరినీ మోసం చేయాలి, మోసం చేసి అధికారంలోకి రావాలి. ఈరోజు ఫస్ట్ మనకి 42% రిజర్వేషన్ పేరు మీద అసెంబ్లీలో మీటింగ్ పెట్టి తీర్మానం చేసినాం, అందరం కూడా సహకరించినాం. బీసీల పాపులేషన్ ఎంతనో వాళ్ళకి అంత ఉండాల్సిందే అని చెప్పేసి మనం కూడా సహకరించినాం. ఢిల్లీకి పంపించడానికి ఏమైంది? బీజేపీ ప్రభుత్వం అక్కడ వేస్తలేదు. వీళ్ళకి తెలుసు కదా ముందే, మరి తెలిసి కూడా కావాలని మోసం చేసి మళ్ళీ తర్వాత ఇంకొక నాటకం, అందరు బీసీలందరూ వ్యతిరేకమైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీలు కూడా నాయకులు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఒక ఆయన అయితే పాపం సస్పెండ్ కూడా చేసేసింది. బీసీ వాదన వినిపించి మాట్లాడినందుకు బీసీ అది ఏదైతే ఉందో చింపేసినందుకు, రిపోర్ట్ చింపేసినందుకు ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ అని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ అది కేంద్ర గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ ఒకసారి సంతకం పెట్టినాక మళ్ళీ సంతకం పెడతారా? దాన్ని అట్లా పెట్టేసి ఇప్పుడు ధర్నా నాటకాలు ఆడి ఢిల్లీకి పోయిండ్రు. ఆడ ఏం కాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మా పార్టీ తరఫున ఇస్తారు. పార్టీ తరఫున నువ్వు ఇచ్చేదేంది? ఎవరు ఇచ్చేదంటే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు మనం అందరూ అన్ని పార్టీలు ఇచ్చుకుంటాం, ఇచ్చుకోమా?
ఇప్పుడు నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు బిల్ రావాల్సిందే. ఆ బిల్ ద్వారానే వాళ్ళకి న్యాయం జరుగుతుంది తప్ప నువ్వు ఓసీకి ఇస్తా నేను బీసీకి ఇస్తా నువ్వు ఓసీకి ఇస్తా అది ఎక్కడ న్యాయం జరుగుతుంది? మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలలో ఎట్లా బీసీకి 42% రిజర్వేషన్ వస్తుంది? చట్టం వస్తేనే కదా ఇవన్నీ జరిగేది, ఇంప్లిమెంట్ అయ్యేది. కాబట్టి దాన్ని మనం బాగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన పార్టీ కూడా బీసీ 42% ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నాం అనేది కూడా చర్యల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ నిత్యం మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. గ్రామాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలా, వాళ్ళు పబ్బం గడుపుకోవాలి, ప్రజలు డైవర్షన్ని పాలిటిక్స్ చేయాలి, అంతే. అది ఒకటే ఉంది. వాళ్ళు చేసింది ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి అది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే మనం వాళ్ళ కమిషన్లు వేసేసుకుంటా మనని బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనం గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మీరందరూ కూడా మరి గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా కౌడిపల్లికి సంబంధించి మరి పురుషోత్తం గారి నాయకత్వంలో తప్పకుండా బలం చేకూరుస్తుంది. మరి ఇప్పుడు అందరూ మాట్లాడినట్టుగా మీకు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉందో కూడా మేమందరం కూడా మీకు నిలబడతాం అండగా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలా. ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే నిలబెట్టుకుందాం, వాళ్ళని గెలిపించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను టీఆర్ఎస్ పార్టీ మీరందరు గెలిపించారు, మీ అందరి యొక్క కృషితో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కానీ పైననేమో మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది, మనకు అనుకూలంగా స్పందించరు. కాబట్టి మనకు స్థానికంగా బలం చేకూరిస్తే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా దిగొస్తుంది, ఏదైనా చేయాలంటే కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్థానికంగా మరి మన ప్రజలందరూ కూడా చెప్పేసి మనమంతా కూడా మన పార్టీ క్యాండిడేట్ ఎవరిని పెట్టుకున్నా గెలిపించుకునే విధంగా ఉండాలి. అందరికీ ఇచ్చేటువంటి సాధ్యం కాదు కాబట్టి మన ఐక్యతనే మనకు బలం. కాబట్టి ఆ విధంగా మనం స్థానిక సంస్థల్లో కూడా మన పట్టు సాధించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి అన్ని విషయాల్లో కూడా మనం కలిసిమెలిసి ఇదే విధంగా ఉందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా ఎందుకంటే మన కమిటీస్ అన్ని కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మనం పార్టీ మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అనుకుంటే అది కొంచెం డిలే అవుతూ ఉంది. బహుశా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత మనకి పార్టీ సభ్యత్వం కూడా ఉంటుంది. తర్వాత మనకి మళ్ళీ అన్ని గ్రామ కమిటీలు అన్ని కమిటీలు కూడా వేసుకోవడానికి ఆవిష్కారం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా ఉన్నటువంటి కమిటీలను కూడా స్ట్రెంథన్ కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గెలిచినటువంటి గ్రామ కమిటీని మన కౌడిపల్లి గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.